ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ టెస్ట్ డేటా తీసుకోవడం జరిగిందండి. మీరు వరల్డ్ వైడ్ ప్రెజెన్స్లోకి రాగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: కరెంట్ లొకేషను, పర్మనెంట్ లొకేషను, డిస్టిక్. మీరు ఫస్ట్ రాగానే మీకు కరెంట్ లొకేషన్ కనిపిస్తుంది. కరెంట్ లొకేషన్లో ఎవరెవరు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి తెలుస్తుంది. మీరు ఇక్కడ కర్సర్ పెడితే మీరు చూస్తున్నారు యునైటెడ్ స్టేట్లో 12 పీపుల్ ఉన్నారు, ఇక్కడ ఇండియాలో 6 ఉన్నారు. ఇట్లా మీరు చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు అక్కడని. అయితే యునైటెడ్ స్టేట్లో ఏ స్టేట్స్లో ఉన్నారో నాకు కావాలనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మీకు డ్రిల్ డౌన్ అయ్యి మీకు ప్రతి స్టేట్లో ఎంతమంది ఉన్నారో ఇన్ఫర్మేషన్ వస్తుంది. పెన్సిల్వేనియాలో 4 ఇట్లా. ఓకే, పెన్సిల్వేనియాలో ఏ సిటీలో ఉన్నారో కావాలి నాకు. మీరు మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మీకు సిటీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఈ సిటీలో ఉన్న ఈ పర్సన్ ఎవరు, ఇలా మీరు క్లిక్ చేస్తే మీకు ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. మీరు కావాలనుకుంటే అతన్ని కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ మెయిల్ ఐడి డిస్క్లోజ్ చేయదండి, జస్ట్ మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావటం ఇక్కడ. సో ఇది కరెంట్ లొకేషన్ బేస్డ్ చేసుకోనండి. ఓకే, పర్మనెంట్ లొకేషన్ చూద్దాం. మీరు పర్మనెంట్ లొకేషన్ కొడితే ఏ డిస్ట్రిక్ట్ కోడ్లు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు మన సైట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ డేటాలో హైదరాబాద్లో 4 పెట్టానండి. సరే, ఆ 4 ఎవరో చూద్దాం. మీరు ఇది క్లిక్ చేయండి, ఆ 4 ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వస్తుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. లేదు, దాన్ని గ్రాఫ్లో కావాలనుకోండి, మీరు డిస్ట్రిక్ట్కి వెళ్ళండి. డిస్ట్రిక్ట్కి వెళ్తే నా పర్మనెంట్ లొకేషన్ హైదరాబాదు. సో బై డిఫాల్ట్ హైదరాబాద్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయి మీకు హైదరాబాద్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వస్తుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్ మళ్ళీ మీరు క్లిక్ చేస్తే అది ఎక్కడెక్కడ ఉన్నారు. అరిజోనా అది క్లిక్ చేస్తే ఇక్కడ అల్పైన్లో 2 ఉన్నారు. సో అది క్లిక్ చేస్తే మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది బేసిక్గా మీకు కావాలనుకుంటే వేరే డిస్ట్రిక్ట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ఇది బేసిక్గా మీ కరెంట్ లొకేషను, పర్మనెంట్ లొకేషను, డిస్ట్రిక్ట్ బేసిస్ మీద ఉంటుంది. మీరు ఇట్లా డ్రిల్ చేయటం మర్చిపోవద్దు మీకు గనక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. సో తర్వాత ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మై ప్లేసెస్ అండి. మీరు మై ప్లేసెస్కి వెళ్ళగానే మీకోసం సిటీస్, విలేజెస్ లిస్ట్ మొత్తం ఇచ్చాను ఇక్కడ. మొత్తం 30,000 లిస్ట్ దాకా ఉందండి. సో మీకు ఇష్టమైన సిటీని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఖమ్మంలో చదువుకున్నాను కాబట్టి ఖమ్మం పీపుల్ ఎక్కడ ఉన్నారో నాకు కావాలి. సో ఖమ్మాన్ని యాడ్ చేసుకున్నాను. అంతేకాదు మదర్లో కూడా చదువుకున్నాను కాబట్టి మదర్ పీపుల్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇంకా మీ ఇష్టం వచ్చిన టౌన్, సిటీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదు, నాకు విలేజెస్ కావాలి, నేను కొన్ని విలేజెస్లో ఉన్నాను. సరే, ఏ విలేజ్లో ఉన్నారు మీరు? ఓకే, మండల్, మీరు మీ ఇష్టం వచ్చిన మండల్ తీసుకోండి. ఆ మండల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఆ మండల్లో మీరు ఫలానా విలేజ్లో ఉన్నారో ఆ విలేజ్ పీపుల్ ఎక్కడెక్కడ ఉన్నారో కావాలి. ఆ విలేజ్లో సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకొని కావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా సిటీస్లో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజామాబాద్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, నిజామాబాద్ వచ్చింది. సో విజయవాడ యాడ్ చేద్దాం అనుకున్నాను, విజయవాడ వచ్చేసింది. విజయవాడ యాడ్ చేసుకున్నాను. సో మీరు జస్ట్ సేవ్ మై ప్లేసెస్ అనండి. మీరు విలేజెస్ మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నారు, సిటీస్ యాడ్ చేసుకున్నారు, సేవ్ మై ప్లేసెస్ అనండి. మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఖమ్మంలో 5 ఉన్నారు. అంటే ఇది డిస్టిక్ కాదండి, ఖమ్మం సిటీ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మీకు డిస్టిక్లు కావాలంటే ఇక్కడ ఉన్నాయి, మీకు మీ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మదర్ 3 అంటే వీళ్ళు ఆ ప్లేసులకు సంబంధించిన వాళ్ళు అనమాట. మీరు ఈ వ్యూ గ్రాఫ్ చూస్తే మళ్ళీ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ప్లేస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు క్లియర్గా మీరు కావాలనుకుంటే ఆ ప్లేసులకు పోవచ్చు. ఇదండి బేసిక్గా. కావాలంటే బ్యాక్ టు లిస్ట్కి పోవచ్చు. మీకు కావాల్సిన సిటీస్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకోసం క్లాసిఫైడ్స్ ఇచ్చామండి. క్లాసిఫైడ్స్ ఇక్కడ టెస్ట్ డేటా ఏం పెట్టలేదు. మీ కరెంట్ లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో కూడా ఇస్తుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఈ కూపన్స్ మీకోసం టెక్ ట్యూటోరియల్స్ ఇచ్చాము. కిడ్స్ ఫోరమ్స్ మర్చిపోకుండా చూడటం. ఇది అన్నిటి ఫోరమ్స్ లాగా ఉండదు, ఇది సంథింగ్ టోటల్లీ డిఫరెంట్ ఫోరం. సో మెయిన్ ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే తెలుగు పీపుల్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ బేసిస్ చేసుకొని, అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఏ ప్లేసెస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మనకి ఎప్పుడు కావాలనిపిస్తుంది కదండి. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే.
లేదు సైట్ మీకు నచ్చకపోతే కనుక నాకు అది కూడా చెప్పండి, ఇది బాగాలేదు, ఇది చేంజ్ చేయమని. లేదు మీకు సైట్ నచ్చిందా, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ఈ సైట్ గురించి. ఓకే, థ్యాంక్స్.